వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు ఇరు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ల సందడి నడుస్తూ ఉంది. ఈ క్రమంలో సెలబ్రిటీస్ ఎలక్షన్లలో ఏ విధంగా పాల్గొన్నారు, అలానే పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా ఎలక్షన్లో పాల్గొన్నారు, ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడిన మాటలేంటి, ఆ కామెంట్స్ ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్, ఎలక్షన్లో ఫుల్ బాగా స్వింగ్లో నడుస్తూ ఉన్నాయి, ఏమంటారు? ఈ ఎలక్షన్ సంబంధించి వివిధ సెలబ్రిటీస్ రకరకాలుగా మాట్లాడటం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? 3 గంటల వరకు 50% పోలింగ్ అయింది యాక్చువల్లీ. అవును, మేబీ ఆ తర్వాత ఇక పైచిలకు కొంచెం అటు ఇటుగా ఉన్న ఆంధ్రాలో 70 to 80% అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టింగ్ తెలంగాణలో బాగానే 60% దాకా కావచ్చు. అండ్ ఇకపోతే రకరకాల పోలింగ్ కేంద్రాలలో రకరకాల సంఘటనలు జరిగాయి. ఓకే, కొన్ని సరదా సంఘటనలు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయన అభిమాని వచ్చినప్పుడు సార్ ఒక ఆటోగ్రాఫ్ అంటే ఇక్కడ రాశాడు. సూపర్, అది బాగుంది. షర్ట్ మీద, గుండె మీద అనమాట, స్కిన్ మీద, ఇక్కడ షర్ట్ పైన, వైట్ షర్ట్ పైన, గుండెల పైన. ఓకే, సో అది సంతోషం వేసింది చాలా మంది, అరే భలే ఉంది అని. తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది మైక్లో. ఓకే, మొన్న మీరు అటు వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళారు అని అడిగారు. అవును, అంటే వెళ్ళాల్సి వచ్చింది. ఆయన నాకు 15 ఏళ్ళుగా మంచి మిత్రుడు కాబట్టి నేను ఎప్పుడో మాటిచ్చా, 19 ఎలక్షన్లోనే మాటిచ్చాను, వస్తా నీకోసం ఒక రోజు అని. ఈ రోజు వచ్చా. అప్పుడు అల్లు అర్జున్ ఒక నార్మల్ హీరో, ఇప్పుడు ఒక రేంజ్. కాబట్టి అభిమానులు అందరూ ఆసక్తి బాగా ఇదైపోయి కొంచెం హంగామా ఎక్కువ, జనాలు కూడా విపరీతంగా వచ్చారు. అండ్ అదే రోజు అక్కడ బాబు పర్యటన కూడా ఉంటే జనాలు అటుపోకుండా ఇటు వచ్చడం రావడం, ఉన్నది అదే జనాలు కదా, ఇటు వెళ్ళినా వాళ్ళు తీసుకురావడానికి. కానీ ఒక మాట అన్నాడు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు నచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నేను చేస్తానని చెప్పాడు. అలాగే మా మావయ్య కూడా నా సపోర్ట్ అని కూడా చెప్పాడు. సంతోషం, అంతవరకు బాగానే ఉంది. ఇకపోతే ఆయన మీద వీళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడు. అనుమతి లేకుండా జనాలను గ్యాదర్ చేశారని కేసులు పెట్టారు. ఆ వ్యవహారం అలా సాగుతూ ఉంది. ఇక్కడ నిన్నటి వరకు పద్ధతిగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకున్న మాధవిలత, అఫ్ కోర్స్ మధ్యలో ఆ బాణాలు వేయడం కొంచెం వివాదాస్పదం అయినప్పటికీ సర్లే అనుకునే టైం. దానికి కూడా సంజయ్ చెప్పింది, యాక్చువల్గా ఓల్డ్ సిటీలో అడుగడుగున మసీదులు ఉంటాయి, సో అప్పుడు ఎట్లా బాగా అన్నప్పుడు అది తీసిన అతను దాంతోపాటు ఇట్లా తిప్పగానే అక్కడ మసీదుని తప్పించి నేను కావాలని నేను చేయలేదు అది అని చెప్పి. అప్పుడు ఏం చేశారంటే ముస్లిం వాళ్ళందరూ కలిసి ఏమన్నారంటే ఈవిడ ముస్లింలకి వ్యతిరేకి, ఈవిడ మాటలు నమ్మొద్దు అని ఆమె సగం పరువు వాళ్ళు తీసేశారు. మిగతా సగం మనం తీసుకోకపోతే ఎలా ఉంటది, ఈవిడ తీసేసుకుంది. మరి అదే కదా, వెళ్ళి ఆధార్ కార్డులు చెక్ చేస్తుంది, ఉంటది మొహమ్మద్ సైలిమా అనేదో పేర్లు ఏవేవో ఉంటాయి, సంథింగ్. బాగానే ఉంది. అసలు ఆమెనా కాదా, హిందూ ఆమె బుర్కాలో వచ్చిందా, అసలు మగవాడా ఆడవాళ్ళ ఎట్లా తెలియాలి నాకు, నీ మొహం చూపించని తీసేసి. తప్పు కదా అది, క్షమించరాని తప్పది, అలా చేయకూడదు, చేసేసింది. అంటే అది మళ్ళీ ఏమంటున్నారు, హిందూ ఓటర్లని పేర్లు, ఒక విషయం నిజంగానే జరిగింది మలక్పేట పరిధిలో. ఒక ఆయన ఓటేయడానికి వస్తే నీ పేరు లేదు పో అన్నారు. ఏమో ఆయన చచ్చిపోయినట్టున్నాయంట రికార్డ్స్ లో. ఇట్లా చాలా మంది హిందువులని వాళ్ళ ఓట్లు ఉన్నప్పటికీ వాళ్ళు చచ్చిపోయారని చెప్తున్నారు. అందుకే వీళ్ళు తరతరాలుగా వీళ్ళు గెలుస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా ముస్లిం వాళ్ళందరూ ఇలా చేసి అలా చేస్తున్నారని చెప్పి తనంతట తానే నేను ముస్లిం వ్యతిరేకిని అన్నట్టు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా దాన్ని ఇంకెవరు కాపాడలేదు. కాబట్టి ప్రచారం చేసేటప్పుడు బుర్కా వేసుకున్న వాళ్ళని బాగా పద్ధతిగా పలకరించింది, మామూలుగా ముస్లిం అంకుల్ని ఆంటీలను బాగానే పలకరించింది. అంటే హైదరాబాద్లో మెయిన్గా మాధవిలత చెప్పేటువంటిది మెయిన్ ఏంటంటే అసలు జెంట్స్ కూడా బుర్కా వేసుకొని వచ్చేసి దొంగ ఓట్లు వేస్తున్నారు, కాబట్టి బుర్కాలో చాలా దొంగ ఓట్లు పడుతున్నాయి అనేది ఆమె యొక్క చెప్పేటువంటి ఫిర్యాదు. కరెక్టే, కానీ దానికి నువ్వు వాళ్ళ పర్మిషన్ అన్న తీసుకోవాలి కదా. గొంతన్న తెలియదా, ఏదో ఒకటి తెలుస్తుందండి. మరి అట్లా ఏం ఉండదు. ఎంత ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో కూడా జస్ట్ బుర్కాయిసంత మాత్రం కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఎప్పుడో తెలియకుండా పోదు ఆ బాడీ లాంగ్వేజ్ విషయం. ఏమో మరి మొత్తానికి అయితే అలా ఎత్తి చూడడం తప్పు, అంతే. చేసేసింది, ఆ తప్పు చేసేసింది. అండ్ నెక్స్ట్ అసలు అలా ఎత్తి మనకు తెలిసి సినిమాలో జరిగిందండి, ఎప్పుడో బొంబాయి సినిమాలో. అవును, ఇప్పుడు బొంబాయి సినిమా మనిషి కోయిరాల అది ఎత్తితే అది పెద్ద వివాదం అప్పుడు 90s లో. మళ్ళీ నాకు తెలిసి నిజ జీవితంలో మాధవిలత తప్ప ఇంకెవరు చేయలే పని. సంతోషం, ఆవిడ మొగ క్యాండిడేట్ అవ్వాల, ఇంకా దారుణంగా ఉండేది కదా, లేడీ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. అట్లీస్ట్ కొంచెం
అంటే జరిగిన డ్యామేజే కానీ కొంచెం తగ్గింది. అవును. నెక్స్ట్ ఇక పిఠాపురంకి వెళ్దాం. అక్కడ వంగా గీత గారు ఉన్నప్పుడు ఒక ఆయన మెడలో జనసేన టవల్ వేసుకొని వచ్చాడు. బాబు ఇది తీయాలి నువ్వు అంటే, లేదు ఎండ ఉంది కదా అని చెప్పి ఒక స్కార్ఫ్ వేసుకొచ్చాడు, అది రెడ్ కలర్లో ఉంటే నా తప్ప అన్నాడు. అత్యుత్సాహం ప్రదర్శించకు బాబు, ఇట్లాంటివన్నీ నాట్ అలౌడ్ ఇక్కడ, వెళ్ళమని చెబితే ఆ సిబ్బంది కూడా వచ్చి ఆయన చేత టవల్ దించి ఆయన పంపించేశారు బయటికి. ఇక పోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు లేదు కాబట్టి ఆయన లేడు అక్కడ. సో ఇప్పుడు ఆయన ఓటు దగ్గరికి వెళ్దాం. మంగళగిరి సతీ సమేతంగా వచ్చాడు, ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అమాయకత్వమో తెలియదు, లేకపోతే తెలియనితనమో తెలియదు, లేకపోతే ఏమో ఆయనకు అది తెలియదేమో, నాలెడ్జ్ లేకపోవడమో తెలియదు, కానీ ఇది నాకు ప్రింట్అవుట్ ఇస్తారా నా ఓటు అని అడిగాడు. వాళ్ళు సార్ మీకు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు మీరు వేసినట్టు, ఉంటది ఎక్కడికి పోదు, మీ ఓటుని మేమేమీ చెయ్యము, టెన్షన్ పడకండి వెళ్ళండి అని అన్నాడు. పోనీ ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ ఒకడే పాపం తనకు తాను ఓటేసుకొని నాయకుడు, నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం నేను నిలబడ్డానండి. చాలా మందికి ఉండదండి అట్లా. నా ఓటు ఎక్కడో వచ్చింది, మాధవీలతకు లేదు. అదే మాధవీలత నిలబడింది హైదరాబాద్, సికింద్రాబాద్ లో అతనికి ఓటు ఉంది. అవును, అదే చాలా మందికి అట్లా ఉంటది. మోస్ట్లీ చాలా మందికి, తక్కువ మందికి అరుదుగా ఈయనకు వచ్చింది అది. ఓకే సరే, ఆయన వ్యవహారం ఒకటి కాదు. రేవంత్ రెడ్డి ఇష్యూ ఒకటి మాట్లాడుకో. అదే అక్కడికే వస్తున్నా. ఇక అలా అటు తిరిగితే ఒక్కొక్కరు పలు సందర్భాల్లో పర్వాలేదు, కొన్ని చోట్ల కొంతమంది కొట్టుకున్నారు, కొన్ని చోట్ల బ్యాలెట్ ఈవీఎంలు ధ్వంసం చేసి రెగ్యులర్గా జరిగేవే తంతు జరిగాయి. కొన్ని చోట్ల మంచి విషయాలు, మేము ఓటుకు అమ్ముడు పోమని కొంతమంది బయటకు వచ్చారు. కొన్ని ఊర్లో అసలు ఎలక్షన్లనే బహిష్కరించారు. అవును, రోడ్డు లేదా బ్రిడ్జ్ కట్టలేదను చెప్తున్నారు, కానీ ఎట్లా వాళ్ళకి మండింది. ఇక అన్నీ అవగా తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారేమో ఆయన నేను స్టాంప్ ముఖ్యమంత్రిని మాత్రమే, అసలు నేను నిర్ణయాలు నేను తీసుకోను, సంతకాలు చేయడమే నా పని, మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా అక్కడే జరుగుద్ది, పలానైనా తీసుకుంటారు అని చెప్పి జగ్గారెడ్డి గురించి. అదే జగ్గారెడ్డి మొత్తం. ఇక జగ్గారెడ్డి గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను మీలాగే సామాన్యుణ్ణి, మీలో ఒకడిని, మీ సమస్యలు నాకు తెలుసు, అందుకని చెప్పేసి అక్కడ అందరు కలిసి డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. నాకు నేనుగా తీసుకునే డెసిషన్స్ కావు. జగ్గారెడ్డిని ఏదో పోర్ట్రేట్ చేయడం చేసే క్రమంలో ఆయన డిఫేమ్ చేసుకున్నట్టుగా కాలే. ఒక ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడ్డటువంటి సీఎం నాదేం లేదు, నేను రబ్బర్ స్టాంపుని మొత్తం జగ్గారెడ్డిది హవా అంతా అంటాం. ఎంత మీకు ఆయన ఇంకా మంచి చేస్తాడని చెప్పే క్రమంలో ఈవెన్ ఇంకోటి, ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, జగ్గారెడ్డి ఎమ్మెల్యే కూడా కాదు కదా, ఎంపీ క్యాండిడేట్ ఓడిపోయిన ఎమ్మెల్యే. అదే ఏదైనా సరే ఆయన ఏం డెసిషన్లు సో అదొకటి. ఓటేసిన తర్వాత బయటకు వచ్చి కూడా మోడీ గురించి మాట్లాడటం కొద్దిగా వైరల్ గా మారింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి మోడీ గారి గురించి మాట్లాడడం. అండ్ అయ్యో, మీరు అనుకున్నట్టు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీలో కూడా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మోడీ అంటే గుర్తొచ్చింది. కేజ్రీవాల్ ఏమన్నాడంటే, మోడీ రిటైర్ అయిపోతాడు ఈ ఎలక్షన్స్ కి, ఇప్పుడు మీరు అనవసరంగా ఎంపీ 400 స్థానాలు మోడీని గెలిపిస్తున్నారు, కానీ ఏ ఉండదు, ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఆయన అద్వానీ గారి లాగా ఓ మూల కూర్చుంటాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, జస్ట్ అట్లా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మీకు అమిత్ షా అవుతాడు. ఇక హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇష్టం, ఏ నడ్డానో లేకపోతే ఇంకేమన్నా పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా మోడీ అయిపోయింది, ఆయన పదవీ కాలం పూర్తి. దానికి ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎందుకంటే పోలింగ్ రోజే ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇంకా పోలింగ్లు నడుస్తూ ఉన్నాయి, ఇంకా అవుతానే ఉన్నాయి విడతల వారీగా. అది ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలియదు, మరి ఉంటుంది ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మన మోడీ సర్కార్ అని చెప్తున్నావు, 2 నెలలకుండే మోడీ సర్కార్కి ఏం చేస్తాం మేము ఓటు, తర్వాత ఆయన ఎవరో వస్తారంట. మోడీ అంటే మాకు తెలుసు, 10 ఏళ్ళు చూసాము, అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, ఏదో చేశాడో చేయలేదో తర్వాత సంగతి. విదేశాలకు కూడా వెళ్తున్నాడు, విదేశాల్లో కూడా అందరికి చేతులు ఫ్రెండ్లీగా ఏదో చేస్తున్నాడు. ఆర్టికల్ 360 రద్దు, ఇట్లా 370 రద్దు, ఇట్లా బోల్డ్ అంటే వ్యవహారాలు తెలుసు. మళ్ళీ డిమానిటైజేషన్ చేశాడు, జిఎస్టీ ప్రవేశపెట్టాడు, ఇన్ని చేశాడు కదా. మరి మోడీ లేకపోతే ఇట్లా కొత్త అమిత్ షా ఏం చేస్తాడో, ఆయనకు విదేశాల్లో పరిచయం ఉందో లేదో, ఆయన పెట్టుబడులు తెస్తాడో తేడో, అంటే ఆయన పాలన వీళ్ళు చూడలా, దేశం మంది చూడాల. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడోళ్ళు చూసారు, అక్కడోళ్ళకి తెలుసు, ప్రపంచమంతా తెలియదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని 400 సీట్లు ఏమో కానీ సరే ఎందుకులే వీళ్ళలో వాళ్ళలో, ఆయన ఎవరో తెలుసు కదా రాహుల్ గాంధీ, ఒకసారి చూద్దాం ఆయన ఏం చేస్తాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా పాపం అని
పొరపాటున ఆయనకు పడే అవకాశం కూడా ఉంది కొన్ని చోట్ల. అవును అవును చెప్పలేము. సో మేబీ అండ్ ఇంకా చెప్పాలంటే ఇక రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలంటే వాళ్ళు అన్నిట్లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేయట్లా, తక్కువ స్థానంలోనే పోటీ చేస్తున్నారు. 370 చిల్లర 344 అనుకుంటా. అంతే, అంతే 3.5 కూడా కాదు, 334 మేబీ అంత చాలా తక్కువ స్థానంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే దేశంలో అంటే ప్రత్యామ్నాయమే లేదు బేసికలీ. అయితే మోడీ లేకపోతే రాహుల్ అనుకున్నారు, ఆయన అన్నిట్లో పోటీ చేయట్లేదు. అయితే మోడీ అనుకున్న టైంలో అసలు మోడీ కూడా ఉండడు, ఇంకెవరో వస్తారని కొత్త విషయం చెప్పేసరికి జనాలకి ఒక కొత్త కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఇది ఉంది. ఇక ఢిల్లీలో మరి మేబీ కేజ్రీవాల్ కి అయితే జైలు నుంచి విడుదలయ్యాక సింపతి బాగానే వర్కౌట్ అయింది, తిరుగుతున్నాడు మంచిగానే. అండ్ ఈ ఒక్క పాయింట్ అయితే గట్టిగా లేవనెత్తాడు. అండ్ అలాగే 10 గ్యారంటీలు ఇచ్చాడు వాళ్ళకి. కూటమితో సంబంధం ఉన్నా లేకున్నా, ఒకవేళ కూటమి గెలిచినా గెలవకపోయినా నేను మాత్రం హామీలు నెరవేరుస్తానని చెప్పాడు. ఇది ఆయన వరకు జరిగింది. ఇట్లా పలు రాష్ట్రాల్లో పలు ఏరియాలలో అంటే చెప్పుకోదగ్గ మాటలు ఏమైనా ఉన్నాయంటే ఇంతే, ఇంతకు మించి ఏమీ లేవు. ఓకే 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 ఇది అండి తాజా రాజకీయ పరిణామాలు. ఓటింగ్ సరళి ఎలా ఉంది, సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా చెప్పారు, వాళ్ళ మాటలేంటి అనే విషయాన్ని మనం విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. మరో విషయంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.